దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. యూట్యూబ్లోను స్టేటస్లను వీక్షించేటటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నూతన సంవత్సరంలోని అనేక వాక్య లేఖనాలని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు యెషయా గ్రంథము 52వ అధ్యాయంలోని 12వ వచనము కింద భాగాన్ని నేను చదువుతున్నాను. అది ఇలాగా వ్రాయబడింది: యెహోవా నీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. చూస్తారా ప్రియులరా, మనము జీవితంలో ముందు వెనక ఎవరు లేరు అనేటువంటి వారిని మనం చూస్తుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 2026లో నీకు ముందు వెనక ఎవరు లేరని 2025 అంతా బాధపడ్డావు కదా. అయితే నా వాగ్దానాన్ని నీవు నమ్మిన ఎడల నేను ముందు నడుస్తాను, వెనుక నీ సైన్యమును కాపాడుతాను. అంటే ఏంటి? నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను పోషిస్తాను, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండుము అని దేవుడు చెప్తున్నాడు. కనుక 2025 అంతా కూడా భయముతో, నాకు ముందు వెనుక ఎవరు లేరని బాధతో గడిపి ఉన్నావా? అయితే ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ముందర నేను నడుస్తాను, నీ వెనుకటి భాగమును కూడా నేను ఉంటాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! అంటే ఆయన మనంత వెనుక ఉంటాను అంటే కాపుదల, ముందు ఉంటాను అనంటే నీ పనులలో విజయము. కనుక ప్రియులరా, దేవుడు ఈ వాగ్దానంతో ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండగా, మరి నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క బైబిల్ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని మరి నీవు నమ్మి విశ్వసించి, ఆ దేవుని నీవు నమ్మి ఆ దేవుని స్వంత రక్షకుడిగా ఈ నూతన సంవత్సరంలో అంగీకరించి ప్రభుని నీ దేవుడిగా చేసుకుంటే, దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసండి? నేను నీకు ముందర నడుస్తాను, నీ సైన్యపు వెనుకటి భాగమున నేను కావలి ఉంటాను అని చెప్తున్నాడు. ఇలాంటి వాగ్దానము ఈ భూలోకం ముందు ఎవరిస్తారు చెప్పండి? కనుక ప్రియులరా, ఇప్పుడు దేవునికి సన్నిధానంలో తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు.